నమస్కారం ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాలికల కుటుంబాలకు వెలుగు నింపే దీపాలు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఆర్టీసీ డ్రైవర్లు పూర్తి ఏకాగ్రతతో బస్సులు నడపాలి. అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి సూచన. జిల్లాలో పలుచోట్ల గ్రామ సభలు ప్రశాంతం, కొన్ని చోట్ల రసాభాస. బాలికలు కుటుంబాలకు వెలుగు నింపే దీపాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని రామ్నగర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్ అధికారులతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకుంటామని, ఈ ప్రత్యేకమైన రోజు సమాజానికి బాలికల పాత్ర ఎంతో ముఖ్యమైనదో గుర్తు చేస్తుందన్నారు. బాలికలు కుటుంబాలకు వెలుగు నింపే దీపాలు. వారి ప్రతిభ, కృషి దేశ అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఇంతమంది సహకరించినటువంటి వెల్కమ్ డాన్స్ ని ప్రదర్శించిన అంతకాలం ఉన్నట్టే ఈరోజు మన గర్ల్ చైల్డ్ కి సెలబ్రేట్ చేస్తున్నాము కదా. గర్ల్ చైల్డ్ కి సెలబ్రేట్ ఎందుకు చేయాలి ఒక్కసారి ఎవరైనా ఆలోచించండి. ఎందుకంటే మీరు బాయ్ చైల్డ్ కి ఎప్పుడైనా సెలబ్రేట్ చేయట్లేదు. ఎప్పుడైనా బాయ్ చైల్డ్ కి సెలబ్రేట్ చేస్తున్నామా? చైల్డ్ మీద చాలా డిప్రివేషన్స్ ఉంటుంది. డిప్రివేషన్స్ అంటే వాళ్ళ మీద చాలా డిఫికల్టీ, చాలా ఇన్ఈక్వాలిటీ జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? మీరు సెక్స్ రేషియో చూస్తేనే కూడా అబ్బాయి కంటే అమ్మాయికి తక్కువ ఉంటుంది. సో పుట్టిన తర్వాత కూడా జనరల్గా కూడా పేరెంట్స్ అమ్మాయికి ప్రిఫర్ కాకుండా అబ్బాయికి ప్రిఫర్ చేస్తున్నారు. అది ఒక టైప్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. సెకండ్, చదివి పెట్టిన ఉన్నప్పుడు కూడా స్కూల్ పంపడానికి కూడా ఒకవేళ ఒక ఇంటిలో ఒక అబ్బాయి ఉన్నారు, ఒక అమ్మాయి ఉన్నారు అంటే అబ్బాయికి ప్రిఫరెన్స్ ఇచ్చి స్కూల్ పంపిస్తారు, అమ్మాయికి ఇంటిలో కూర్చోపెడతారు. అది ఒక టైప్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. పెళ్లి చేసిన ఉన్నప్పుడు కూడా తొందరగా పెళ్లి చేసి బయట పంపడం, అది కూడా ఒక మానసికత ఉంది. సో ఇది రకరకంగా పుట్టిన నుంచి పై వరకు పోయిన వరకు చాలా లెవెల్స్లో ఇన్ఈక్వాలిటీ గర్ల్ చైల్డ్ మీద, మహిళల మీద ఉంటుంది. కాబట్టి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మన స్టేట్ గవర్నమెంట్ ఇది ఒక మంచిగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి బేటీ బచావ్ బేటీ పఢావ్ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇది ప్రోగ్రామ్ 2008లో లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు మన 2025లో కూడా వింటున్నాము. సో చాలా మార్పు వచ్చింది, కానీ ఇంకా మార్పు రావాలి. కానీ ఇది మార్పు ఎవరు తీసుకువస్తున్నారు అదే ప్రశ్న. ఆ మార్పు కోసం బయట నుంచి ఎవరైనా రారు, మీరే తీసుకురావాలి. మీ అందరూ గర్ల్ చైల్డ్ అంటే మీ అందరూ గర్ల్ చైల్డ్ అంబాసిడర్స్ ఉన్నారు. మీరు ఎక్కడ పోయినా మంచిగా సాధించాలి. మీరు మంచిగా సాధిస్తే, మీరు మంచిగా చదివితే, మీరు మంచిగా గేమ్స్లో కూడా ఆడితే, మీరు ఎక్కడైనా బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఉంటేనే వేరే ఇంటిలో కూడా వేరే ఎక్కడైనా గర్ల్ చైల్డ్ పుట్టినా కూడా అబ్బా పక్కన వాళ్ళు ఇంత మంచిగా ఎక్సలెన్స్గా సాధించారు, వాళ్ళకి ఇంత మంచిగా జాబ్ వచ్చింది, నేను కూడా నా అమ్మాయికి చదివి పెడతాము, నేను కూడా నా అమ్మాయికి స్కూల్ ఎడ్యుకేషన్లో డెఫినెట్గా పంపిస్తున్నాము. ఆ ఆలోచన పేరెంట్స్కి ఉంటుంది. ఆర్టీసీ డ్రైవర్లు పూర్తి ఏకాగ్రతతో బస్సులు నడపాలని అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి సూచించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపోలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని హ్యాపీ డ్రైవర్స్ డే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. బస్సు నడిపే సమయంలో డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. తాము నడిపే బస్సులో ఎంతోమంది ప్రయాణిస్తున్నారని, వారందరి ప్రాణాలు తమ చేతిలో ఉన్నాయని, వారిని సురక్షితంగా గమ్యం చేర్చాలనే ఆలోచన బలంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాంతోపాటు మనకి ఫెసిలిటీస్ కూడా పెంచాల్సిన అవసరం ఆర్టీసీ యాజమాన్యంపై ఉన్నది. ఫస్ట్ 90s, 86లో జాయిన్ అయినప్పుడు ఒక చాప వేసుకొని పడుకుంటే నిద్ర పట్టేది. దగ్గర పడుకుంటుంది, ఆఫీస్లోన చాప ఉంటుంది. సో నైట్ నిద్ర సపోజ్ ఇక్కడ నుంచి మీ ఎంప్లాయీ ముఖ్యంగా రిజర్వ్ మేనేజర్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళకి కంఫర్టబుల్గా నైట్ నిద్రపోతే మార్నింగ్ డ్రైవింగ్ మంచిగా చేస్తారు. ఒక మనిషి నిద్రపైనే వారి యొక్క రెస్ట్ అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారము, వ్యాయామము, రెస్ట్ అంటే నిద్ర, ఈ 3 సమంగా ఉంటే మనిషి పర్ఫెక్ట్గా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏ పని చేయగలరు. దీంట్లో మైనస్ నిద్ర ఉందనుకోండి, ఈ 2 ఉన్నా కూడా ఆరోగ్యం ఉన్నా కూడా ఆరోగ్యం అనేది ఉండదు. కాబట్టి వాళ్ళకి రేపు పొద్దున 5 గంటలకు వచ్చేవాళ్ళు ఇది ఈవినింగ్ 8 గంటలకే వదిలేటట్టుగా నేను ప్లాన్ చేసుకొని మార్నింగ్ 5 o'clockకి వచ్చేటప్పుడు కంఫర్టబుల్ నైట్ నిద్రపోయి ఫ్రెష్గా వచ్చేసి డ్రైవింగ్ చేస్తే ఎటువంటి యాక్సిడెంట్లు జరగవు. సో ప్రతి ఒక్కరి బాధ్యత, ఏ ఒక్కరి బాధ్యత ఒక్కరితోటే అయ్యేదే కాదు. అవగాహన అనేది మనం కంపల్సరీ కల్పించుకోవాల్సిన అవసరము. అందుకోసమే సంవత్సరం మొదటి నెలలో జరుపుకుంటే తర్వాత సంవత్సరం పాటు అంతా కూడా మనం పాటించడానికి వీలుంటుందనే ఉద్దేశంతో జనవరి 1 నుండి ప్రతి సంవత్సరం వారం జరిపేది. బట్ ఇప్పటి నుండి యాక్సిడెంట్స్ అవుతున్న అత్యధిక యాక్సిడెంట్ రేట్ ఇండియా ఉండడం వల్ల ఈసారి నుండి కంపల్సరీ 1 month అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనేది మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మనం ఇది మాసం మొత్తం జరుపుకుంటూ ఉన్నాం. దాంట్లో వివిధ ప్రోగ్రామ్స్ అందరికీ కూడా డిపో తరఫున మన డిపోలో కానీ ఆర్టీసీలో కానీ బయట ఏవైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో వాటిని వీడియో రూపంలో మీ అందరికీ చూపించి అవగాహన కల్పించడం, ఎందుకంటే ట్రైనింగ్ ఇవ్వడం అనేది మనకి ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న వార్డు సభలు నిర్మల్ పట్టణంలో కొనసాగుతున్నాయి. స్థానిక భాగ్యనగర్, గుల్జార్ మార్కెట్, గాదలపేట, ప్రియదర్శిని నగర్ కాలనీలో శుక్రవారం వార్డు సభలు నిర్వహించారు. ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు దరఖాస్తులను స్వీకరించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని తెలిపారు. ఆయా కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్ర ఈశ్వర్, కౌన్సిలర్లు తహీదుద్దీన్, ఖాజా మజిదుద్దీన్, అన్వర్ పాషా, దేవరకొండ చైర్మన్ కొండా శ్రీను, డి హరిభువన్, అడప శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని విద్యుత్ శాఖ ఎస్సీ ఎస్టీ హెల్పర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆర్టిజన్స్ను కన్వర్షన్ చేయడం వల్ల సంస్థపై ఆర్థిక భారం పడదని పేర్కొన్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి కూడా పాదయాత్రలో తమకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టిజన్ కార్మికులను పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేస్తామని మాట ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను కన్వర్షన్ చేయాలని, లేని పక్షంలో దీక్షను తీవ్రతరం వేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దేవరావు, శ్రీనివాస్, గంగాధర్, పరమేశ్వర్, స్వామి, షేక్ అసీం, కృష్ణమూర్తి, రాజు తదితరులు పాల్గొన్నారు. రోజు గడుస్తున్నటువంటి నిర్మల్ జిల్లా ఆర్టిజన్ అనే కార్మికుల వారి న్యాయమైన కోరికలను తీర్చడానికి ఏ మేనేజ్మెంట్ అయితే పక్షపాత ధోరణితోని కార్మికులను, కార్మిక సంఘాలను విడగొడుతూ ఆర్టిజన్ అనే
ఒక విచిత్రమైన పేరు పెట్టి మా సోదర కార్మికుల జీవితాలను కొల్లగొడుతున్నటువంటి మేనేజ్మెంట్ మొండి వైఖరి ముందుగా నశించాలని కోరుకుంటున్నాం. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా, గతంలో ఉన్న ప్రభుత్వం మేము ఆర్టిజన్ అనే అప్పటికి పేరు పెట్టిన ఆర్టిజన్లను 22,000 పైచిలుకున్న కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆశయం తదనంతరం వచ్చిన ప్రభుత్వం మేము నెరవేరుస్తామని చెప్పినప్పటికీ వారి జీవితాల్లో ఇప్పటికే ఒక 20-30% కార్మికులు వివిధ కోణాలలో చనిపోవడం జరిగింది మరియు రిటైర్మెంట్ కావడం జరిగింది. రేపు భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి గ్యారంటీ లేకుండా మా సమాన తోటి కార్మికులుగా, తోటి సోదరులుగా పనిచేస్తున్నప్పటికీ ఏపీఎస్ ఈబీ రూల్స్ను వర్తించకుండా చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. కాబట్టి వారు చేసే న్యాయమైన పోరాటానికి ఖచ్చితంగా మేము షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా యూనిట్ తరఫున మద్దతు ఖచ్చితంగా తెలపాల్సిన అవసరం ఉంటుంది. మరియు తెలంగాణ ఎలక్ట్రిసిటీ SC/ST ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుంచి జిల్లా సర్కిల్ డివిజన్ తరపు నుంచి మద్దతు తెలుపుతూ ఈరోజు 1946లో అమలు చేసిన ఆర్టిజన్ అనే రూల్ను మరియు యజమాన్యం కానీ మరియు కార్మిక సంఘాలు కానీ ఎప్పుడో 1946 అంటే స్వాతంత్రం రాకంటే ముందు తీసుకొచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం రూల్స్ను ఈరోజు కొనసాగించడానికి మరి ఆర్టిజన్కి 2003 నుంచి ఉద్యమం చేస్తూనే ఈ రోజు వరకు ఉద్యమ బాటలోనే వాళ్ళు నడుస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు న్యాయమైన డిమాండ్స్ ఏంటంటే వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి, ప్లస్ వాళ్ళకు కన్వర్షన్స్ కానీ JLMs కానీ ALMs కానీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళు న్యాయమైన డిమాండ్ కోసం కూర్చున్నారు. వాళ్ళకు మద్దతు తెలుపుతున్నాము. ఇకనైనా ప్రభుత్వం కానీ మరి విద్యుత్ సంస్థ యాజమాన్యం కానీ మరి ఆలోచించి వారికి సరైన న్యాయపరమైన కోరిక మేరకు వాళ్లకు న్యాయం చేయాలని కోరుకుంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గాం చౌరస్తా ప్రాంతంలో గల ప్రసిద్ధ హజరత్ మహమ్మద్ అబ్దుల్ అజీజ్ బాబా ఉరుసోత్సవాలు గురువారం రాత్రి అత్యంత భక్తి ప్రపత్తుల మధ్య సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా గంధం శోభాయాత్ర నిర్వహించిన అనంతరం హజరత్ వారి స్మృతి సమాధిపై నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మత గురువులు, భక్తులు పూలు, దుస్తులు వేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా సామరస్యం చాటుతూ కొన్నేళ్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ జాకీర్, అబ్దుల్ రహీం, మహమ్మద్ ఉస్మాన్, మహమ్మద్ అలీం, హజరత్ సమీర్ కాషిఫ్, అబ్దుల్ గఫార్, తన్వీర్ ఖాన్, మక్బూల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మతాలకు అతీతంగా చాలామంది ఒక మతం అనుకుంటారు, మతం కాదు. ఇంకో బాబా అనేది అన్ని మతాలకు అనుగుణంగా అభిమానం. ఏదైతే బాబా గారి దర్శనం చేసుకుంటే ఒక పని మనం అనుకొని పోతే ఆ పని అవుతుందన్న నమ్మకంతో చాలామంది భక్తులు, ఎందుకంటే మెజార్టీలు కానీ మైనార్టీలు కానీ నేను చూస్తూ ఉన్నాను, చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే లోపల నమ్మకం ఫస్ట్ మనకు మన ఆత్మ, మన అంతరాత్మను సక్రమంగా పెట్టుకొని మనం వస్తే అన్ని పనులు అయ్యే విధంగా ఉంటాయి. खानदान के रहना ये हमारे लिए बहुत बड़ी खुशकिस्मती है। तो सबसे पहले मैं शुक्रगुजार हूँ म्यूनसिपल चेयरमैन जी ईश्वर साहब का, जो गुज़िश्ता वादा करे थे बोरवेल का, वो बोरवेल भी डाला दिए और कुछ हालात की वजह से और एक काम रुक गया।
अल्हम्दुलिल्लाह वो भी हो जाएगा। और यहाँ पे जितने भी आए उन तमाम का मैं और एक मरतबा शुक्रिया अदा करता हूँ। हज़रत की हकीकी ज़िंदगी, हज़रत के कारनामे, हज़रत के करिश्मात जो है वो हकीकी तौर पे अगर आपको जाना है, निर्मल की एक तारीख़ी बुक है निर्मल चरित्रा बोल। निर्मल चरित्रा में हज़रत का मुकम्मल तौर पे यहाँ के एक बहुत बड़े शायर बंदूड़ी पुरुषोत्तम बोल के, वो मुकामी वडूर के हैं और हमारे हज़रत अब्दुल अजीज़ बाबा के बचपन के दोस्त थे। और उनको अगर हम मिल जाएंगे तो हज़रत के बारे में बड़ी तफसील के साथ उन्हें बतलाते। बंदूड़ी पुरुषोत्तम जो अभी मौलाना आज़ाद नगर ईदगाह में मुकामी है। ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగిస్ట్ అధ్యక్షులు జేజే షిండే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 22 మంది యువకులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎందరో ప్రాణాలను కాపాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సాదం అరవింద్, ప్రధాన కార్యదర్శి నేరెళ్ల ప్రమోద్, కోశాధికారి బద్రి శ్రీనివాస్, పట్టణాధ్యక్షులు సునీల్, మరకుంట రాము, ప్రభాకర్ రెడ్డి, వినేష్, శేఖర్, సాదం ఆనంద్, కొబ్బాయి శ్రీనివాస్, నేరెళ్ల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనలో కార్యక్రమం భాగంగా నిర్మల మండలం చిట్టెల్ గ్రామంలో జరిగిన గ్రామసభ రసాభాసగా కొనసాగింది. శుక్రవారం అధికారులు గ్రామసభ ఏర్పాటు చేసిన లబ్ధిదారుల పేర్లు చదివి వినిపించారు. అయితే జాబితాలో అర్హులైన తమ పేరు లేవంటూ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. దీంతో అధికారులు లబ్ధిదారులతో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇప్పుడు లిస్టు చదివి దాంట్లో పేరు సార్ ఒక విషయం చెప్పండి సార్, వినండి. సారంగపూర్ మండలంలోని శ్రీ హనుమాన్ భాగవత సప్తాహ కార్యక్రమంలో శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా హనుమాన్ మందిరం వద్ద వేద పండితులు భాగవత పురాణం చదివి వినిపించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమం 7 రోజుల పాటు కొనసాగుతుందని గ్రామ పెద్దలు తెలిపారు. మొదటి రోజు రిటైర్డ్ ఉపాధ్యాయులు సుదర్శన్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. పండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి సురేష్ శర్మ, శ్రీనివాస్ శర్మ, గ్రామ పెద్దలు కిషన్ రావు, లక్ష్మారెడ్డి, భోజరెడ్డి పలువురు పాల్గొన్నారు. ఇది చాలా మరి ఇది వినడం అనేటువంటి అంత భాగ్యం మరి సాధారణంగా ఇక్కడ జరుగుతూ ఉండదు. మరి జరిగినటువంటి 5 రోజులలో ఈ 7 రోజులు కూడా మరి ఆ పారాయణాన్ని ప్రతిరోజు కూడా మరి ఎవరైతే వింటారో వారికి మరి కావాల్సినట్టుగా కోరికలు కానీ వారికి సంపాదన కానీ. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యం నిర్వహిస్తున్న ఖేల్ ఉత్సవ్ క్రీడా పోటీల్లో భాగంగా 2వ రోజు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్ నూకల విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గంగిశెట్టి ప్రేమ్ కుమార్, ఖైరీ శశిధర్, చంద్రగిరి శివకుమార్, బోయిడి ఆకాష్, జిల్లా కన్వీనర్ దినేష్, ఆఫీస్ ఇన్ఛార్జ్ వంశీ, జగదీష్, నవదీప్, మున్నా, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండలం జామ్, బీరవెల్లి, తాండ్రాబి, బోరిగాం గ్రామాల్లో శుక్రవారం ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు. అధికారులు అరుల పేర్లు సభలో చదివి వినిపించారు. అరులై ఉండి పేర్లు రాని వారి నుండి దరఖాస్తులను స్వీకరించారు. తాండ్రాజీ, బీరవెల్లి గ్రామాల్లో ప్రశాంతంగా గ్రామ సభలు జరగగా బోరిగాం గ్రామ అనుబంధమైన గుడిసెర గ్రామంలో ఎలాంటి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు లబ్ధిదారులు పేర్లు లేకపోవడంతో నిరాశకు గురయ్యారు. జామ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లపై గందరగోళం నెలకొంది. ఉన్నవారికి జాబితాలో పేర్లు వచ్చారని, నిరుపేదలకు పథకాల్లో పేర్లు రాలని అధికారులు నిలదీశారు. రేషన్ కార్డు నిర్మల సాయి కృష్ణ, సయ్యద్ అబీద్ అలీ, సయ్యద్ అక్బర్ అలీ, నిర్మల రవి, సయ్యద్ ఆసిఫ్ అలీ, షేక్ ఫారూక్. విషయాలు ప్రజాపాలన గ్రామ సభకు విచ్చేసిన ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ 4 పథకాలు, 1 ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, 2 రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రేకుల ఇండ్లు ఉన్నాయి, పూల ఇండ్లు ఉన్నాయి, తాట్పత్రి కట్టుకొని ఉన్నాయి. అటువంటి వాళ్లకు మళ్ళీ ఇంకా 4 ఇంకా ఇదే ఫైనల్ అనేది కాదు,
ఇంత ఫస్ట్ క్లియారిటీ అనేది ఇంతకుముందు మనకు స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. లక్ష్మణచాంద మండలం పుట్టపల్లికి గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు లబ్ధిదారుల ఎంపిక కోసం శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ నెల 26 నుంచి అమలు చేసే ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డుల ఎంపిక కోసం గ్రామంలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఎంపిక నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి రాధా రాథోడ్, గ్రామ కార్యదర్శి ప్రియాంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు మరియు అధికారులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మన పుట్టపల్లి గ్రామంలో 4 పథకాలకు సంబంధించినటువంటి లిస్టు రావడం జరిగింది. రాని వాళ్ళు మాత్రమే ఇక్కడ మనము దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. ఆ రాని వాళ్ళు దరఖాస్తు చేసుకున్న తర్వాత మనం సాయంత్రం ఏం చేస్తామనంటే ఆ దరఖాస్తులను జిల్లా కలెక్టర్ గారి లాగిన్లోకి పంపించిన తర్వాత మళ్ళీ ఇంకో లిస్టులో మనము ఈ పేర్లు తీసుకునే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా నుంచి ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక సమాచారాన్ని మీ ముందర నేను ఉంచుతున్నాను. ప్రజా హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ జనవరి నుండి 4 పథకాలను అమలు చేయబోతుంది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. లేనిచో మండల కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రంలో దరఖాస్తు చేసుకోగలరు. అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. మనకి ఈ గ్రామానికి ఎన్ని వచ్చినాయి? 76 వస్తే ఆ లిస్ట్ చదువు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని సారంగపూర్ పద్మావతి డిగ్రీ కళాశాల విద్యార్థులు వినూత్నంగా నిరసన చేపట్టారు. గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లకు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో శుక్రవారం విద్యార్థులు, అధ్యాపకులు భిక్షాటన చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కాకతీయ యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ కళాశాల ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఈసీ మెంబర్ అహ్మద్ పాషా మాట్లాడుతూ టీపీడీఎంఏ స్టేట్ కమిటీ పిలుపు మేరకు మండల కేంద్రంలో భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఈసీ మెంబర్లు అహ్మద్ పాషా, అధ్యాపకులు అఫ్సానా, గోస్కుల ప్రవీణ్, రమేష్, భూమయ్య, శ్రావణ్, గణేష్ విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపు 3 సంవత్సరాల నుంచి విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లను ప్రభుత్వం పెండింగ్ పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఎన్నో పథకాలకు నిధులను ప్రకటిస్తుంది కానీ విద్యార్థుల భవిష్యత్తును అర్థం చేసుకుంటలేదు. ఇప్పటికే కళాశాలల యాజమాన్యాలు కానీ అధ్యాపకులు కానీ ఈ ఆర్థిక ఇబ్బందులను చాలా ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నడపాలన్నా కానీ కనీస సదుపాయాలు కల్పించుకోవడానికి కూడా డబ్బులు లేకుండా పరిస్థితి ఉన్నది. రియంబర్స్మెంట్ ఏమో కళాశాలలకు ప్రభుత్వం అందజేస్తలేదు, పిల్లల నుంచేమో ఫీజులు వసూలు అవుతలేవు. ఎందుకంటే పిల్లలకు మేము ఫ్రీ చదువు చెప్తామని చెప్పినాము, గవర్నమెంట్ మాకు అమౌంట్ ఇస్తలేదు. కాబట్టి కళాశాలలు నడపడానికి మాకు ఇట్లాంటి ఆటంకాలు కల్పించడం వల్ల మేము కొన్ని రోజుల తర్వాత పూర్తిగా బంద్ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని ప్రభుత్వం వెంటనే అర్థం చేసుకొని పిల్లలందరికీ స్కాలర్షిప్లు విడుదల చేయాలని మా టీపీడీఎంఏ యొక్క నిర్మల్ జిల్లా నుంచి మేము అభ్యర్థిస్తున్నాం. నర్సాపూర్ సారంగపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో రైతులను మభ్యపెట్టి భూములను కొనుగోలు చేసిన పంజాబ్ షేర్స్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని రైతులు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కదిలి, మాడేగా, కుస్లీ, దర్యాపూర్, రాంపూర్, కంకెట, ప్యారామూర్, దౌండలి గ్రామాల్లో పంజాబీ షేర్స్ కంపెనీ యాజమాన్యం పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని రైతులకు మాయమాటలు చెప్పి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఇప్పటి వరకు ఎలాంటి పరిశ్రమ నిర్వహించాలని వాపోయారు. వెంటనే సదరు కంపెనీపై చర్యలు తీసుకోవడం కోరారు.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా పొన్నం నారాయణ గారిను నియమిస్తున్నట్లు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య శుక్రవారం నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన నారాయణ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో బీసీలను ఐక్యం చేసి బీసీల సమస్యల పరిష్కారం కొరకు పూర్తి స్థాయిలో కృషి చేస్తారని, తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఆర్ కృష్ణయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలికల కుటుంబాలకు వెలుగు నింపే దీపాలు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఆర్టీసీ డ్రైవర్లు పూర్తి ఏకాగ్రతతో బస్సులు నడపాలి. అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి సూచన. జిల్లాలో పలుచోట్ల గ్రామ సభలు ప్రశాంతం, కొన్ని చోట్ల రసాభాస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.